అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. రామయ్యకు తన పొలమంటే ప్రాణం. ఎండనక వాననక కష్టపడి వ్యవసాయం చేసేవాడు. ఆయన నమ్మకం ఒక్కటే, మనం భూమిని నమ్ముకుంటే అది మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. రామయ్యకు 4 కొడుకులు. వాళ్ళు చాలా బద్ధకస్తులు. ఏ పని చేయకుండా తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ కాలం గడిపేవాళ్లు. రామయ్యకు వయసు పైబడింది. తన తర్వాత తన కొడుకులు ఎలా బతుకుతారో, వ్యవసాయాన్ని ఎలా చూసుకుంటారో అని ఆయనకు చాలా బెంగగా ఉండేది. ఒకరోజు రామయ్యకు జబ్బు చేసింది. తన ఆఖరి రోజులు దగ్గర పడ్డాయని గ్రహించాడు. కొడుకుల్లోని బద్ధకాన్ని పోగొట్టి వారికి వ్యవసాయం విలువ తెలియజేయాలనుకున్నాడు. వెంటనే 4 కొడుకులను దగ్గరికి పిలిచాడు. నాయనలారా, నేను చనిపోయే ముందు మీకు ఒక రహస్యం చెప్పాలి. మన పొలంలో నేను చాలా ఏళ్ల క్రితం కొన్ని బంగారు బిందెలను దాచిపెట్టాను. నా తదనంతరం ఆ బంగారాన్ని తీసుకుని మీరు సుఖంగా జీవించండి అని చెప్పి కన్నుమూశాడు. తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే కొడుకులు 4 పారలు పట్టుకుని పొలానికి వెళ్లారు. బంగారం కోసం పొలం మొత్తం అంగుళం కూడా వదలకుండా లోతుగా తవ్వారు. కాని వారికి ఒక్క బంగారు నాణెం కూడా దొరకలేదు. వారు నిరాశతో గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. ఆ గ్రామ పెద్ద నవ్వి, మీరు ఎలాగూ పొలం మొత్తం బాగా దున్నారు కదా, వానలు పడే సమయం కూడా వచ్చింది, విత్తనాలు వేసి చూడండి ఏమవుతుందో అని సలహా ఇచ్చాడు. గత్యంతరం లేక వారు విత్తనాలు చల్లారు. ఆ ఏడాది వర్షాలు బాగా కురిశాయి. పొలం బాగా దున్ని ఉండటం వల్ల పంట ఏపుగా పెరిగింది. పంట కోతకు రాగానే ధాన్యం రాసులు చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ ధాన్యాన్ని సంతలో అమ్మితే వారికి చాలా డబ్బు వచ్చింది. అప్పుడు వారికి అర్థమైంది, తండ్రి చెప్పిన బంగారం భూమిలో లేదు, పంట రూపంలో ఉందని. అప్పటినుంచి బద్ధకం వదిలి వ్యవసాయమే నిజమైన సంపద అని నమ్మి గొప్ప రైతులుగా పేరు తెచ్చుకున్నారు. ఈ కథలోని నీతి, కష్టే ఫలి మనం చిందించాలి.